గురి పెట్టుకో. యేసు ప్రభువారిలాగా నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. యేసు ప్రభువారు వాక్యం చెప్పినట్లుగా నేను కూడా వాక్యం నేర్చుకోవాలి. అట్లా గురి పెట్టుకో. ఏ గురి లేకుండా వస్తున్నాం పోతున్నాం అట్లా ఉండొద్దు. యేసు ప్రభువారు ప్రార్థన చేసినట్టుగా నేను కూడా ప్రార్థన చేయాలి అని అటువంటి గురి పెట్టుకోవాలి. గురి లేకుండా ఉండకూడదు. మనం ఎక్కడున్నామంటే మనం పొరుగు పందెంలో ఉన్నాం. వాళ్ళని వీళ్ళని చూడకూడదు. యేసు ప్రభునే చూడాలి, గురినే చూడాలి, గురు వైపే పరిగెత్తాలి. ఒక ఆదివారం మందిరానికి వచ్చి కూర్చొని వాక్యం విని లేచి వెళ్ళేటప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి. నేను నా గురి దగ్గరికి ఎంత దగ్గరగా వెళ్ళాను. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు గుర్తు చేసుకోవాలి, నేను పెట్టుకున్న గురి దగ్గరికి నేను ఎంత దగ్గరగా వెళ్ళాను. గురి లేకుండా పరిగెత్తకూడదు.